టు ఈటీ ఎక్స్క్లూజివ్ సీక్వెల్ గురించి నిన్న మొన్నటి దాకా ఉన్న సందేహాలన్నీ కూడా ఇప్పుడు పటాపంచలైపోతున్నాయి. ఒక్కసారి మాటిచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కాస్త గట్టిగానే చెప్తున్నారు మేకర్స్. నిన్న మొన్నటి దేవరా, కల్కి, ఖైదీ, విక్రమ్ రూట్లోకి వచ్చేసింది శౌర్యాంగ పర్వం. దీనికి సంబంధించి శృతికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సందడి చేయబోయే సీక్వెల్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్స్ సందడి జోరుగా ఉంది. వచ్చే నెల నుంచి కల్కి సీక్వెల్ స్టార్ట్ అవుతుందనే మాట డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ సందడిలో ఉన్న వారికి డబుల్ కా మీఠా పెట్టినంత హాయిగా ఉంది శౌర్యాంగ పర్వం న్యూస్. శృతి హాసన్ కి బర్త్డే విషెస్ చెబుతూ త్వరలోనే శౌర్యాంగ పర్వం సెట్ లో కలుద్దామని అన్నారు మేకర్స్. ఇంకెప్పుడు మొదలవుతుందా అని ఇన్నాళ్లు సలార్ సీక్వెల్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఈ పోస్ట్ మరింత ఆనందాన్నిస్తోంది. 2 రోజులుగా దేవరా సీక్వెల్ గురించి హ్యాపీగా ఉన్నారు తారక్ ఫ్యాన్స్. ఈ వేసవిలో దేవరా 2 మొదలవుతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. అలాగే ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న ఖైదీ సీక్వెల్ మీద కూడా క్లారిటీ వచ్చేసింది. ఐకాన్ స్టార్ సినిమా తర్వాత ఖైదీ సీక్వెల్ ని లైన్ లోకి తీసుకొస్తారని డిక్లేర్ చేశారు లోకేష్. త్వరలో కల్కి సీక్వెల్ సెట్ లో కనిపించే కమల్ హాసన్ లైనప్ లో విక్రమ్ 2 కూడా ఉంది. ఇన్నాళ్లు ఉన్నాయా లేవా అన్న సినిమాల్లో ఇప్పుడు కనిపిస్తున్న కదలికకు ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. బలమైన కంటెంట్ తో ఫస్ట్ పార్ట్ ను మించేలా చిత్రీకరించి వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్లదే. మరి అల్లు అర్జున్ ట్రెండ్ కావటానికి, ట్రెండ్లోకి రావటానికి ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన పేరు ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అండ్ అనిరుద్ ప్రాజెక్ట్తో యమాగా ట్రెండ్ అవుతున్నారు ఐకాన్ స్టార్. ఇంతకీ విశేషం ఏంటి? లోకేష్ అండ్ అట్లీ ఏ విషయంలో పోటీ పడుతున్నారు? రండి చూద్దాం. సినిమా ప్రారంభోత్సవానికి ముందే ఇన్స్టా రీల్స్తో రికార్డు సృష్టించేసింది AA23 ప్రాజెక్ట్. లోకేష్ కనగరాజ్ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ థీమ్ మ్యూజిక్ ని వదిలారు. ఇప్పుడది సోషల్ మీడియాలో యమాగా ట్రెండ్ అవుతోంది. 3.5 లక్షలకు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి ఆ మ్యూజిక్ మీద. ఐకాన్ స్టార్ కొట్టే బీట్ ఆ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేయకపోతే ఎలా అనే ఫీలింగ్ కనిపిస్తోంది అనిరుద్ధ్లో. ఐకాన్ స్టార్ ని లోకేష్ కనగరాజ్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో కనిపిస్తోంది. ప్రాజెక్టు మీద, పాయింట్ మీద లోకేష్ కున్న కాన్ఫిడెన్స్ కి ఫిదా అవుతోంది అల్లు ఆర్మీ. AA23 థీమ్ రిలీజ్ అయిన 13 రోజుల్లోనే ఈ రేంజ్ వైరల్ కావడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు క్రిటిక్స్. అటు అల్లు అర్జున్, అట్లీ సినిమా కూడా మరోవైపు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్తో తెరకెక్కిస్తోన్న సినిమా కోసం నెవర్ బిఫోర్ విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలిపారు అట్లీ. ఓవైపు కొత్త విషయాలను నేర్చుకుంటూ వాటిని తెరకెక్కిస్తూ ఆడియన్స్ కి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నామని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అట్లీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సైంటిఫిక్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతోంది. పుష్ప సీక్వెల్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా కావడంతో సర్వత్రా ఇంట్రెస్ట్ ఉంది. అటు నార్త్ లో జవాన్తో ప్రూవ్ చేసుకున్న అట్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్తో చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి గ్లోబల్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా గట్టిగా కనిపిస్తోంది. సాయి పల్లవి పాన్ ఇండియా ప్రాజెక్టులకే కమిట్ అవుతున్నారు. ఆల్రెడీ హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సౌత్ లోను కూడా అదే రేంజ్ ఉన్న సినిమాలకి సైన్ చేసేస్తున్నారు. రీసెంట్ గా రజనీకాంత్ సినిమాలో పల్లవి అంటూ వైరల్ అయిన వార్తలు ఇప్పుడు కల్కి 2లో పల్లవి ఫిక్స్ అయ్యారంటూ ఇటుగా మారిపోయాయి. అనుష్క కోసం అంతా ఓకే అనుకున్న టైంలో సాయి పల్లవి సడన్ ఎంట్రీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారంతా. కల్కి సినిమా సీక్వెల్ కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, దీపిక చేసిన సుమతి పాత్ర కోసం సెట్లో మేకప్ వేసుకోబోయే ఆర్టిస్ట్ ఎవరా అని తెలుసుకోవడానికి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య అనుష్క సోషల్ మీడియా నుంచి క్విట్ అవ్వడం, త్వరలోనే జబర్దస్త్ న్యూస్తో మీ ముందుకు వస్తానని ప్రకటించడంతో అందరూ కల్కి 2లో స్వీటీ ఫిక్స్ అని అనుకున్నారు. అనుష్కకి ఘాటీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దానికి తోడు ఆమె కెరీర్ కూడా యాక్టివ్గా లేదు. సో కల్కి 2 ఛాన్స్ అనుష్కను కాదని సాయి పల్లవిని వరించిందన్నది లేటెస్ట్ టాక్. ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యారు సాయి పల్లవి. అమీర్ ఖాన్ తనయుడితో చేస్తున్న సినిమా ఏక్ దిన్తో రీసెంట్ గా లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. రణ్బీర్ కపూర్ తో రామాయణ 2 పార్టులుంది. ఈ దీపావళికి, వచ్చే దీపావళికి రామాయణలో సీతమ్మ తల్లిగా పలకరించడానికి రెడీ. రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలో పల్లవి కీ రోల్ చేస్తున్నారన్నది న్యూస్. ఇప్పుడు కల్కి 2లోనూ ఈ లేడీకి ఛాన్స్ దక్కిందన్నది వైరల్ న్యూస్. సో బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ప్రాజెక్టులతో పల్లవి కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుందన్నమాట. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఆన్ సెట్ లో కెప్టెన్ కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే నాయకులు త్వరలోనే తమకు కావలసిన ఎక్స్ప్రెషన్స్ ఏంటో అడిగి రాబట్టుకొనున్నారు. ఫుల్ మేకప్ తో ఇన్నాళ్లు ఆడిపాడిన నాయకులు కెమెరా వెనుక కూర్చుని కథలు చెప్పడానికి రెడీ అవుతున్నారు. అలాంటి వాళ్ళెవరు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఈ
తరం నాయికల్లో ఆల్రౌండర్ గా పేరుంది వరలక్ష్మి శరత్ కుమార్ కి. ఓవైపు హీరోయిన్ గా, ఇంకోవైపు నెగటివ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు ఈ లేడీ. లేటెస్ట్ గా రియల్ ఇన్సిడెంట్స్ తో సరస్వతి అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రాపర్ హీరో హీరోయిన్ సబ్జెక్ట్ కాదు, క్యారెక్టర్లు డ్రైవ్ చేసే సబ్జెక్ట్తో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానన్నది వరలక్ష్మి చెప్తోన్న మాట. ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఎప్పటికైనా మంచి సబ్జెక్ట్తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకోవాలి అన్నది అనుపమ కల. ఆమె ఏ సినిమాలో నటిస్తున్నా తనను తాను ఏడీగా కూడా భావిస్తుంటారని చెప్తారు ఈ లేడీ. అనుపమకి మాత్రమే కాదు, కీర్తి సురేష్ కూడా డైరెక్టర్ అనిపించుకోవాలి అన్నది డ్రీమ్. కీర్తి సురేష్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఓ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకు ఐడియా ఉంది. దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను. కమర్షియల్ గా మామూలుగా ఉండదు అని గట్టి ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కీర్తి. స్పెషల్ గా మెన్షన్ చేయకపోయినా శృతి కూడా అదే ప్రాసెస్ లో ఉన్నారు. పాటలు పాడడం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు, త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శృతి హాసన్ రెడీ అవుతున్నారనే మాట కోలీవుడ్ లోనూ వైరల్ అవుతోంది. నటన, మ్యూజిక్ తో పాటు డైరెక్టర్ కి కావలసిన స్కిల్స్ కూడా శృతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్. అన్నట్టు టాక్సిక్ ని డైరెక్ట్ చేస్తున్న గీతూ మోహన్ దాస్ కూడా ఒకప్పుడు మంచి పేరున్న నటే. మార్చి సినిమాల మీద ఫుల్ గా డిస్కషన్ జరుగుతూ ఉంటే అదేం పట్టునట్టు తన టార్గెట్ ని మాత్రం చూసుకుంటూ దూసుకుపోతున్నారు యష్. 50 రోజుల కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు టాక్సిక్ స్టార్. అదే రోజున వస్తామంటూ ప్రకటించిన మిగిలిన 2 సినిమాల సంగతి ఏంటి మరి? వాటిని దాటుకుని టాక్సిక్ ప్రమోషన్లలో యాక్టివ్ కావడానికి కారణమేంటి? టాక్సిక్ సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకో 50 రోజులు ఆగితే థియేటర్లలో సందడి మామూలుగా ఉండదంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మూవీ. మార్చి 19న రిలీజ్ పక్కా అనే విషయాన్ని మళ్లీ కన్ఫర్మ్ చేస్తున్నారు మేకర్స్. అయితే అదే రోజున థియేటర్లోకి రానుంది దురంధర్ సీక్వెల్. ఆల్రెడీ దురంధర్ బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంతవరకు బాగానే ఉంది, కానీ చెప్పిన టైంకే దురంధర్ రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు మాత్రం నార్త్ లోను గట్టిగానే వినిపిస్తున్నాయి. టాక్సిక్ దురంధర్ వస్తున్న డేట్ మీద మన దగ్గర డెకాయిడ్ కచీఫ్ ఆల్రెడీ ఉంది. అయితే మార్చిలో సినిమాలు షఫిల్ అవుతాయన్న టాక్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో డెకాయిడ్ పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సీన్లోకి ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ ఇస్తే సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది అన్నది క్రిటిక్స్ మాట. ఉస్తాద్ భగత్ సింగ్ రంగంలోకి దిగితే పెద్ది అండ్ ప్యారడైజ్ అసలు మార్చిలో థియేటర్లోకి వస్తాయా రావా? ఇప్పుడు ఇదో $1000 క్వశ్చన్. టాక్సిక్ మేకర్స్ తమ రిలీజ్ డేట్ ని రీకన్ఫర్మ్ చేసినట్టే మిగిలిన సినిమాల మేకర్స్ కూడా చెప్పే వరకు ఈ డౌట్స్, డిస్కషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. సీతారామం సీక్వెల్ సిద్ధమవుతుందా? ట్రెండ్ అవుతున్న పిక్ సీతారామం మూవీలోదేనా? సీక్వెల్ కోసం చేసిన ఫోటోషూట్ దా, లేకుంటే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి ఇంకేదైనా సినిమాలో నటిస్తున్నారా? అయినా ఫౌజీతో బిజీగా ఉన్న కెప్టెన్ కి సీక్వెల్ గురించి ఆలోచించేంత తీరుకుందా ఇప్పుడు? ఒకవేళ ఉన్నా అంత సీక్రెట్ గా చేయాల్సిన పనేంటి? సీతారామం సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందంటూ ఓ పిక్ వైరల్ అయింది నెట్టింట్లో. దుల్కర్, మృణాల్ కలిసిన ఈ పిక్ ని చూసిన వాళ్లందరూ రామ్ మళ్లీ బతికొస్తే ఎలా ఉంటుందో ఊహించి సినిమా చేస్తున్నారా అంటూ డిస్కషన్స్ మొదలుపెట్టేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయిన సీతారామం సీక్వెల్ ని సీక్రెట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఐడియా స్టేజ్ నుంచే తప్పకుండా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తారన్నది మరికొందరి మాట. సీతారామం జోడీ ఇంకేదైనా సినిమాకు పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీతారామం లాంటి క్లాసిక్స్ ని మళ్లీ టచ్ చేయకూడదు, వాటిని అలా వదిలేయాలి. సీక్వెల్ ఉంటుందని నేననుకోవడం లేదంటూ ఆ మధ్య దుల్కర్ కూడా అన్నారు. సీతారామం కెప్టెన్ హను రాఘవపూడి కూడా ప్రభాస్, ఫౌజీ పనులతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్లో సింబు నటిస్తున్న సినిమాకు సైన్ చేశారు మృణాల్. సో యూనిట్ మొత్తం ఇలా ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నా ఆ సినిమా మీద ఇష్టం పెంచుకున్న ఆడియన్స్ మాత్రం అడపాదడపా ఇలాంటి వార్తలతో మళ్లీ సీతారామం చూసిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ లైవ్.